హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సీట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు కదండి, బయటికి వెళ్ళారా? అందరూ వచ్చేసినట్లే కదా? ఓకే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళినలే కదండి, స్కూల్కి వెళ్ళినలే కదా. పాఠాలు మాస్టర్ చెప్పినప్పుడు పాఠాలు ఎలా వింటామో అలా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా లాస్ట్లో నేను జవాబు ఇస్తాను. మీరు ఏ ప్రశ్న అడిగినా కానీ ఖచ్చితంగా జవాబు ఇస్తాను. బైబిల్ గ్రంథంలో ఏది అడిగినా కానీ ఓకే, రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మేము ఏదైతే ఇక్కడ మెసేజ్ చెప్తున్నానో దాన్ని బట్టి మీరు అడిగితే నేను చెప్పగలుగుతాను. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మొదటి సెక్షన్లో నేనేం చెప్పానంటే యేసుతో సత్సంబంధం కలిగి యేసుతో స్నేహం చేసే సేవకుడు ఉండాలి. ఇంకోటి వచ్చేసి కుటుంబాన్ని సంరక్షించుకుని, కుటుంబము నీ మాట విన్నదంటే, చూడండి, కుటుంబములో నీ మాట విన్నదంటే నువ్వు చాలా గొప్పడు. మన పైకి అందరూ బాగానే కనపడతాం, కానీ కుటుంబంలో సెక్షన్ వేరే ఉంటుంది. భార్య సెక్షన్ ఎక్కువ ఉంటుంది, భర్త సెక్షను తక్కువ ఉంటుంది, పిల్లల డామినేషను ఎక్కువ ఉంటుంది. కొంతమంది కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. పిల్లలు తండ్రి మాట చాలా జాగ్రత్తగా వింటారు, కానీ ఒక సేవకుడి మాట ఖచ్చితంగా, ఒక సేవకుడిగా నువ్వు సేవ చేస్తున్నప్పుడు నీ పిల్లలు నీ మాట వినేలాగా చేసుకో ఫస్ట్. రెండవది, అప్పుడు సేవలో నువ్వు ఎంతైనా చేయొచ్చు. లోకంలో ఒక సామెత ఉందండి, ఏమంటారు? బయట సరే అదే ఇంటికి వెళ్ళి, అది మామూలు విషయం కాదండి. పెద్దలు మనకు మంచి మంచి సామెతలు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి వాళ్ళకి గెలిచారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మనం గెలవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. అయితే ఈ 2 సబ్జెక్టులు పెడదాం. డెమో క్లాస్ కాబట్టి నేను మీకు కొన్ని సన్నివేశాలు నేను వివరించగలను. ఓకే, అయితే సేవకుని హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు సేవకుల్లో మనం హెచ్చుగా హైగా ఉన్నామా, తగ్గించుకున్నామా? యేసుక్రీస్తు శిష్యుల్లో ఏ శిష్యుడైనా కానీ హైగా ఉన్నాడా, కిందగా ఉన్నాడా? దేవుడు ఏం చెప్పాడు? అర్థమైందండి? దేవుడు ఏం చెప్పాడు? సమాజంలో వేరు, చర్చిలో వేరు. సమాజంలో వచ్చేసి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటాడో, ఎమ్మెల్యే కంటే ఇంకా కింద ఎవరు ఉంటారు? పర్లేదు, స్పందించవచ్చు, చెప్పండి. ఎమ్మెల్యే కింద ఎవరు ఉంటారు? పిఏనా? సర్పంచ్. ఇప్పుడు కొన్ని కాలనీ ఒక వార్డు నెంబర్ కానీ చూసుకుంటే, వార్డు నెంబరు, తర్వాత ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ, తర్వాత ముఖ్యమంత్రి, దాని తర్వాత ప్రధానమంత్రి అని ఉంది. దీంట్లో ఎవరి స్టేజీ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళని జనాలందరూ గౌరవిస్తారు, అవునే కదా? ఎవరికి ఎంత హై ఉందో స్టేజీ, ఆ పోస్ట్ ఉందో, ఆ పోస్ట్లో ఉన్న వాళ్ళకి చాలా మంది కూడా మర్యాద ఇస్తారు. ఒక రకంగా భయపడి వందనాలు చెప్తా ఉంటారు. ఈ రకంగా ఉంటుంది. కానీ దేవుని సేవలో ఉన్నవాడికి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడినో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా, నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చెయ్యువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండవలెను, అధిపతి పరిచాకుల వలె ఉండవలెను. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయువాడా,
పంక్తిని కూర్చుండేవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చెయ్యవలెనని దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ వచనాన్ని గుర్తిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక అర్థం తెలియాలి. సేవకుడు అంటే అర్థం ఇప్పుడు మనందరం సేవకులమే. మనందరం సేవకులు అయినప్పుడు సేవకుడు అంటే అర్థం తెలియాలి కదా మనకి. ఇప్పుడు పోలీసుని తెలుగులో ఏమంటారు అమ్మా? పోలీస్ అంటాడా? రక్షక భటుడు అంటే అర్థం రక్షించే వాడు. ఆయన ఎప్పుడు రక్షిస్తాడు? నువ్వు నేను కొట్లాడుకున్నప్పుడు, నీకు నాకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆయన వచ్చి లోకానుసారంగా రక్షిస్తాడు. ఇప్పుడు సేవకుడు అంటే అర్థం సేవ చేయించుకునేవాడా, సేవ చేసేవాడా? మరి ఈ రోజున మన సమాజంలో సేవకుల పరిస్థితి ఎలా ఉంటుంది, విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమంటారు? ఇక మనం చెప్పకూడదు. ఇదేందో ఎలా ఉందంటే దారంటే వెళ్ళి పిలిపించి కొట్టించుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పామంటే దారంటే వెళ్తున్నాడు, ఆడి పనులు నిలిపోతున్నాడు, ఒరే రారా బాబు నేను కొట్టరా అన్నట్టు ఉంటుంది. అయితే మనం నేర్చుకోవాలి, మనలో ఉన్న బ్యాడ్ అన్ని కూడా వదిలేయాలి. ఇక్కడ లోకంలోనేమో ఒక ఎమ్మెల్యేకి ఇంపార్టెంట్ ఉంది, ఒక ప్రెసిడెంట్కి ఇంపార్టెంట్ ఉంది, ఒక మెంబర్కి ఇంపార్టెంట్ ఉంది, ఒక ఓటర్కి నార్మల్గా ఇంపార్టెంట్ ఉంది, అంతే. కానీ ఇక్కడ ఎవరైతే గొప్పగా ఉండాలి, ఎవరైతే లీడర్గా చేయాలి, ఈ 10 మందిలో నేను 10 మందిని మెయింటెనెన్స్ చేయాలి, ఈ 10 మంది నా మాట వినాలంటే నేనేం చేయాలి? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు 10 మంది మీదకు ఒక యజమానిగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు వాళ్ళందరికీ వడ్డించి మొత్తం ఆకులతో సహా ఎత్తి పక్కన పడి అప్పుడు నువ్వు గొప్పడుగా ఉందంటున్నాడు. చూసారా లోకానికి దేవునికి ఎంత సంబంధం ఉందో? లోకంలో ఎప్పుడు వ్యర్థమే, కానీ దేవుడు చెప్పేదే చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ లో మనం ఎంతవరకు తీసుకుంటున్నాం? సేవకులకి ఏదన్నా టీలు మామూలుగా విశ్వాసులు ఏమైనా అందించినప్పుడు ఖచ్చితంగా మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. అది దైవ సేవకులకి మంచిదే. కానీ మనకి ఉండే స్టామినా, మనకు ఉండే లక్షణాలు, మన పద్ధతిని పాడు చేసుకోకూడదు. వాళ్ళు చేస్తున్నారంటే చేయొచ్చు, మనం గ్లాస్ తీసి పెట్టలేము అక్కడ, మనకు లేదా బలం. ఏమండి? ఇప్పుడు విశ్వాసులతో అందరితో కూర్చొని భోజనం చేయడం ఇంపార్టెంటా, స్పెషల్గా లోపల కూర్చొని భోజనం చేయడం ఇంట్రెస్టా? ఏమండి? అప్పుడు విశ్వాసులు ఏమనుకుంటారు చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటారు మీకు తెలిసిపోద్ది. మనతో సమానంగా ఉన్నారు, వీళ్ళేది పెద్ద అది కాదు, మనతో కూర్చుని అంటే తగ్గించుకునే లక్షణాలు. ఒక్కొక్క సమయంలో ప్లేస్ లేక సపరేట్గా రూమ్లో పెడతారు, అది వేరే విషయం. కానీ ఈ విషయంలో చాలా యథార్థంగా ఉండాలి మనం. ఈ కొన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సేవకులకి. మనం ఇచ్చే ప్రసంగంలో నాణ్యత ఉండాలి. నీ నాణ్యత లేకపోతే నువ్వు ఎంతసేపు రోజు చెప్పే ప్రసంగాలే చేస్తున్నావు అనుకో, వింటారా? ఇప్పుడు ఈ రోజున సేవకులు గొప్పోళ్ళు కదండి, విశ్వాసులే గొప్పోళ్ళు. విశ్వాసుకి తెలిసినంత సేవకుడు కూడా తెలియట్లేదు. నువ్వు ఒక ప్రసంగమే ప్రిపేర్ అవుతావేమో, ఆడు మొత్తం ఎన్ని ప్రసంగాలు చూస్తాడో యూట్యూబ్లో. ఈయన కాదు ఆయన, ఆయన కాదు ఈయన, ఈయన కాదు ఆయన, ఏది బాగుంటుందో చూస్తాడు. నువ్వు ఆపగలదువా? ఏదో నామకే వస్తుంది, మందిరానికి వస్తాడు అంతే. అని చాలా 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 తెలుస్తూ ఉంటుంది. నిన్ను అడగాలనుకుంటాడు కానీ అడగడు. ఆయనకి జవాబు ఇవ్వగలదువా నువ్వు? ఆయన వేసే ప్రశ్నకి జవాబు ఇవ్వగలదువా? ఒక విశ్వాసి ప్రశ్న వేసాడంటే మనం అన్ని ప్రశ్నలు చెప్పగలగాలి. బైబిల్ ప్రతిరోజు చదవాలి, సేవకుడిగా ప్రతిరోజు చదవాలి ఖచ్చితంగా. ఈ విషయంలో తగ్గొద్దు అసలు. ప్రతిరోజు గంటన్నర ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు సేవకుడి కాబట్టి నీకు ఖచ్చితంగా ఉండాలి. ఒక పోలీసు వాడికి డ్రెస్ ఎంత ముఖ్యమో నీకు ప్రార్థన అంత ముఖ్యం. పెద్ద సేవకుల గురించి చాలా చెప్పుకుంటూ ఉంటాం. ఆయన చాలా గొప్ప సేవకుడు. ఒక విషయం చెప్తాను. ఇక్కడ బైబిల్ మిషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, పెంతెకోస్తు వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇవన్నిటికి వ్యతిరేకంగా ఏం కాదు.
అందరూ ఒకటే. కానీ ఒక విషయం చెప్తా, దేవదాసయ్య గారు ఎంతమందికి తెలుసు అండి? చాలామందికి తెలుసు. ఓకే, తర్వాత మార్టిన్ లూథర్ గారు ఎంతమందికి తెలుసు? వీళ్ళు ఉన్నారు. భక్త్ సింగ్ గారు. వీళ్ళు జీవించే జీవితంలో కొన్ని అద్భుతాలు ఉంటాయి. ఆ అద్భుతాలని జ్ఞాపకం తెచ్చుకుని మనం బ్రతికేస్తున్నాం తప్ప నా ద్వారా నీ ద్వారా ఏమి అద్భుతాలు జరగట్లేదు. భక్త్ సింగ్ గారు లైన్లో నుంచుంటే టికెట్లు తీసుకోవడానికి, ట్రైన్ ఎక్కడానికి లైన్లో నుంచుంటే డబ్బులు లేవు, చేతిలో డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు మరి టికెట్ తేవని చెప్పి నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు అదే సిచ్యువేషన్లో దగ్గరికి వెళ్ళే అంతసేపు ఒక 2-3 ఉండగా ఒక వ్యక్తి వచ్చి, అయ్యగారు మీ టికెట్ నేను తీస్తానే, అవకాశం నాకు ఇవ్వండి, మీరు దైవజనులు, నాకు ఎంతో ఉంది కానీ నీ టికెట్ నేను తీస్తానని చెప్పి ఇమ్మీడియట్లీగా ఆయనకంటే ముందే ఆయన టికెట్ ఈయన తీసి ఇచ్చాడని. ఇటువంటి అద్భుతంలో మనం ఎప్పుడైనా ఉన్నామా? సేవకుడు జేబులో డబ్బులు లేకపోయినా కానీ సువార్తకి వెళ్ళాలి. డబ్బులతో పని ఏముంది? నోటి మాట కరెక్ట్గా ఉండాలి. ఈరోజు బైక్ లేనిదే బయటికి వెళ్ళట్లేదు. ఇంతకుముందు సేవకులు సైకిల్ మీద వెళ్ళి సేవ చేసేవారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతిదానికి, చిన్నదానికి కూడా బైకు లేదంటే నడిచి వెళ్ళడం అసాధ్యం. ఇది ఎట్లా అంటే ఇక్కడి నుంచి ఆ మెయిన్ రోడ్ దగ్గర నడిచి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాం, ఏదో బండి అడిగి వెళ్తున్నాం, కష్టపడడానికి ఇష్టపడతలేదు. సార్ ఆలోచించండి, సేవకుడు తగ్గించుకుని ఈ పనులన్నిటిలో ఒక్కొక్కటి క్రమంగా చేసుకుంటూ వెళ్ళాలి మనం. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, గొప్పవాడు భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయువాడా? మనం పరిచర్య చేసేవాడు. ఒక పనివారు. ఎవరు పనివారు? మనం దేవుని పనివారు. పొలంలో ఎంత పని చేస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో వాడిని గుర్తుకు తెచ్చుకోవాలి మనం. వాడు చెమట వచ్చి పని చేస్తున్నాడు, వాడి నెత్తి మీద అనేకమైన బరువు పెట్టుకుని మోసుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడిచ్చిన ఈ బైబిల్ని ఎంతవరకు చదివి పాటిస్తున్నాం? చదవాలి. ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచించాలి, మైండ్ కొత్తగా ఆలోచించాలి. యేసేపుకి ఎంతమంది కుమారులండి? 2 పేర్లు ఆలోచిద్దాం. యేసేపు భార్య పేరు అసెనతు. భార్య ఎవరు కూతురండి? పోతిఫర్ కూతురు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనం కొన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, పోతిఫర్ వేరే, అక్కడ చూడండి అసెనతు అనే ఆవిడ ఒక గుడిలో పూజారి కూతురు, పూజలు చేసి నిత్యము దేవతకి, అక్కడ దేవతకి, ఐగుప్తు దేవతకి పూజలు చేసే కూతురు. ఆవిడ్ని ఈయన పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒక విగ్రహాలని పెళ్లి చేసుకున్నాడు, ఐగుప్తురాలు. కానీ ఆ ఐగుప్తురాలు మారింది అంటే ఎవరి వల్ల? యేసేపు వల్ల. ఒక మనిషి, నువ్వు నోటితో చెప్తే ఒక మనిషి మారడు, నీ ప్రవర్తన బట్టి మాట్లాడు. నువ్వు ఏదైనా ఇతరులకు సువార్త చెప్పినప్పుడు ఖచ్చితంగా నీ సాక్ష్యం అవసరం. నీ సాక్ష్యం ఎంత కష్టాలతో నష్టాలతో ముగిసిందో ఆ కష్టాన్ని బట్టి ఆ వ్యక్తి మారగలడు. అంతేగాని నువ్వెన్ని మాటలు చెప్పినా, నువ్వెన్ని చెప్పినా కానీ నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఎవరని ఖచ్చితంగా తెలుసుకుంటారు. అప్పుడు అతను మారాలా మారకూడదా అని చెప్తాడు. చూడండి, లోకంలో ఒక సామెత ఉంది, దొంగ అంటే కోపం. వాడికి ఎంత కోపం అనుకుంటున్నా మామూలు కాదు అసలు. నేను దొంగోడిని అంటాడు. మనం ఎప్పుడు కూడా తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేయకూడదు. అర్థమవుతుందండి? మనిషి మారాలంటే తప్పు చూపి. ఇప్పుడు ఎవరైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తప్పులు ఎత్తి చూపమనుకోండి, వాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? మన తప్పులు ఎత్తుతాడు. నీ తప్పులు ఆ తప్పులు కలిపితే మొత్తం తప్పుడు ప్రచారం అవుతుంది అక్కడ. మనం ఏం చేయాలి? ఆ మారిన వ్యక్తికి మనం ఏవైతే చేయగలమో ఆ మాటలే మనం బోధించాలి తప్ప వేరే సెక్షన్లో మనం వెళ్ళకూడదు. చాలా మంది ఇలాగే వెళ్ళిపోతూ ఉంటారు. సంఘంలో ఒక సేవకుడు ఉదయాన్నే లేచి ఒక సంఘాన్ని దర్శించడానికి వెళ్ళాడు. దర్శించడానికి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు
సేవకుడు ఏం చేశాడంటే విశ్వాసులకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు ఇంటికాడ ఉండమ్మా, నేను వస్తాను, నేను కలవాలన్నాడు. సరే రండి అన్నాడు. రండి అన్నాక ఈయన ఇంకా రాలేదు. ఆయన ఏం చేశాడు, సైకిల్ వేసుకుని పనికి వెళ్ళిపోయాడు. రాలేదు. ఈయన వచ్చాడు. ఈయన వెళ్ళిపోయాక ఈయన వచ్చాడు, చూశాడు, ఇంటికి తాళం వేసుకుంది. నేను ఉండమంటే ఉండలేదు, వెళ్ళిపోయాడు. ఈయనకి ఎంతో చూడు, అసలు సేవకుడు అంటే భయం లేదు అసలు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఈయన ఇంటికి వచ్చేసాడు. దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది రైటు? ఈ చిన్న విషయాన్ని కరెక్ట్ చేసుకోవాలి మనం. ఎవరిది తప్పు ఎవరిది రైట్ అండి? నేను చెప్పిన దాంట్లో సేవకుడిది తప్ప విశ్వాస తప్ప? సేవకుడిదే తప్ప. ఎందుకంటారు? మనం ఎదుటోళ్ళకి సేవ చేయాలని ఉన్నాం తప్ప వాళ్ళ చేత సేవ చేయించుకోలేదు. వాడికి టైం అయింది కాబట్టి వాడు పనికి వెళ్ళిపోయాడు. నీ పని ఏంటి? విశ్వాసిని కలవాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. అందుకంటే నువ్వేం చేయాలి? ఆయన పని కంటే ముందు ఆయన కుటుంబాన్ని కలవడానికి నువ్వు వెళ్ళాలి. అది నీ పని. ఇప్పుడు నీ పని ఎలాగైపోతుందంటే వాళ్ళు వచ్చి నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. అవునండి, అలాగే జరుగుతుందా? నీ దగ్గరకు వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలి. మరి మీరేం చేస్తారు? ఇంట్లో కూర్చుని అలా ఉండొద్దండి, వెళ్ళాలి, ప్రతి గృహం తిరగాలి. ఒక సేవకుడిగా నీకు 100 మంది కుటుంబాలు ఉంటే 100 మంది కుటుంబాలు కూడా ఒక నెలలో తిరుగుతున్నావా? నీ కుటుంబాన్ని దర్శిస్తున్నావా? లేదండి. ఎంతమంది చేస్తున్నారో తెలియదు కానీ ప్రతి కుటుంబాన్ని దర్శించాలి. కొన్ని 10 కుటుంబాలు ఉదయం పెట్టుకో, 10 కుటుంబాలు సాయంత్రం పెట్టుకో. ఎంతసేపు? 5 నిమిషాలు, 10 నిమిషాలు కుటుంబాన్ని దర్శించి వాళ్ళ బాగోగులు తెలుసుకుని మరి ప్రార్థనలో ఉంటున్నారా లేదా అని నువ్వు వెళ్తే ఏం పోయింది? వెళ్ళాలి, తిరగాలి. ఈ రోజుల్లో అలా లేరండి సేవకులు. ఇది ఎంతవరకు యథార్థం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఖాళీ లేరు, పౌలు గారు ఎప్పుడు ఖాళీ లేడైనా. ఎంతసేపు ఊరంటే తిరగడమే. ఈ ఊరు కాదు ఆ ఊరు, ఆ ఊరు కాదు ఆ ఊరు, అన్ని ఊళ్ళు తిరగడమే, దేవుని గురించి ప్రసారం చేయడమే. వాళ్ళ బ్లడ్లో మొత్తం ప్రతి అక్షరం కూడా దేవుని గురించే నిమగ్నమైపోయి ఉన్నారు. మరి ఎంతవరకు మనం నిమగ్నమై ఉన్నామో ఒకసారి ఆలోచించండి. దేవుల్లో ఎంతవరకు మనం పాటుపడుతున్నాము? ఏదో గొప్పలకి ఒక సేవకుడిగా ఉండి ఏదో గొప్పగా 4 ప్రసంగాలు చేసి ఏదో అనుకుంటే కాదు. దేవుని పని యథార్థంగా చేస్తే దాంట్లో ఉన్న మాధుర్యం అనేది మనం పొందుకోవాలి. ఆ మాధుర్యం మామూలుగా ఉండదండి. ఎక్కడ దొరకదు ఆనందం. ఇంకా 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 అయిపోయికి వెళ్ళిపోతుంది మంది. మన ఆత్మ దేవునితో ఏకాంతముగా మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైనా హృదయం మాట్లాడతాం విన్నారా? ఎప్పుడన్నా హృదయం మాట్లాడతాం ఎప్పుడన్నా విన్నారా? మీరు మాట్లాడారు హృదయంతో? హృదయం అనేది ఎప్పుడు మాట్లాడుతుందో ఒకసారి చెప్తాను నేనండి. మనలో వాళ్ళకి ఎవరికైనా కానీ ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేశారనుకోండి. ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అతనికి చాలా సీరియస్ మూడ్లో ఉన్నాడు, సీరియస్గా ఉంది. నువ్వు బయటే ఉన్నావు. అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ప్రార్థన చేయగలదువా? ప్రార్థన చేయగలదువా? అప్పుడే ప్రాణం పోయేలా ఉంది, ప్రార్థన చేయగలదువా? అప్పుడు నీ హృదయం మాట్లాడుతుంది అప్పుడు దేవునితో. దేవా, ఈ కార్యం జరిగించు, ఇతను బ్రతికించు, ఇతను బ్రతికిస్తే ఇంకా నేను ఎక్కువగా నీలో ఇంకా బలపడతాను అని కార్యం చెయ్యాలని ఇంటర్నల్గా నీకు హృదయం స్పందిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు హృదయం మాట్లాడుతూ ఉంటుంది, నోరు మాట్లాడదు. నువ్వు లోపల ఏమనుకుంటున్నావు బయటకు రాదు, కానీ హృదయంలో మాత్రం చాలా బాధ ఉంటుంది. అది ఒకసారి గమనించండి. ఇటువంటి అనుభూతిలోకి మనం వెళ్తూ ఉండాలి. దేవుని అద్భుతం నీలో జరిగింది అంటే ఆ అద్భుతం ఒక రకమైన విధంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు చేసే అద్భుతాల్లో ఒక అద్భుతంగా నీకు మారేలాగా నువ్వు ఉండాలి అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఎక్కువగా టచింగ్ ఉండాలి. నువ్వు ఆయనలో ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న మాట తీరు, ఆయనలో ఉన్న ప్రవర్తన, ఆయనలో ఉన్న నడవడిక, ఆయనలో ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో కనీసం 100%లో 1% అయినా కానీ మెయింటైన్ చేయగలుగుతున్నాం మనం. ఆయన పొలుగులో చేస్తున్నాడు, కానీ ఒక్కటైనా కానీ నమూనాగా తీసుకుంటున్నామా?
ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే ఇది చాలా ప్రాముఖ్యం. మనం హెచ్చించుకోవడం అనవసరం, తగ్గించుకోవడమే చాలా ప్రాముఖ్యమైనది. అయితే సేవకుడు ఎలాగుండాలి ఏంటి అనేది చెప్పాను. ఇప్పుడు ఇంకో క్లాసు ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది. అది ఒకసారి వివరించి నేను లంచ్ టైంకి బ్రేక్ ఇస్తాను. సమయము, ఇక్కడ సమయం గురించి కొన్ని మాటలు నేను రాసుకున్నాను. సరే, ఓకే. సమయం గురించి నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు డెమో క్లాస్ అంటే కొంచెం బిట్ల కింద చెప్తాను. ఎందుకంటే ఒక క్లాస్ తీసుకున్నామంటే సాయంత్రం వరకు ఒకే సబ్జెక్ట్ ఉండదు. కానీ ఇప్పుడు ఈ రోజు మాత్రం మీకు ఇంట్రడక్షన్ కాబట్టి ఈ సబ్జెక్ట్లోనే కొన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరికీ మీ టాలెంట్ ఎంత ఉందో మీకు తెలియదు. అవునే కాదు? ఒప్పుకోరా? మీ టాలెంట్ అంటే మీలో ఉన్న సామర్థ్యం ఎంత ఉందో మీకు తెలీదు. కానీ ఎవరికి తెలుసు? మిమ్మల్ని తయారు చేసిన, మిమ్మల్ని పుట్టించిన దేవునికి తెలుసు. చూడండి, ఎప్పుడైనా కానీ క్రికెట్ మ్యాచ్ లైవ్గా జరుగుతున్నప్పుడు చూస్తే ఆనందమా, లేకపోతే నిన్న అయిపోయిన మ్యాచ్ ఇవాళ చూసామనుకో ఆనందమా? ఏమంటారు? ఎంతమందికి వచ్చాను క్రికెట్ ఆడుతుంది ఇక్కడ? మామూలుగా అందరూ సేవకులే కాబట్టి అడుగుతున్నా. క్రికెట్ పోనీ ఎంతమందికి ఇష్టం? అందరికీ మ్యాక్సిమం ఇష్టమే. పోనీ ఆడతారో చూస్తారు. క్రికెట్ లైవ్గా చూస్తే చాలా మందికి ఇష్టం. అయిపోయిన మ్యాచ్ ఎవరైనా చూస్తారా? అయిపోయిన మ్యాచ్ ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఆడింది అనుకోండి, పాకిస్తాన్ గెలిచింది అనుకోండి, మనం మ్యాచ్ చూస్తామా? అయ్యా చూడకపోతే చూస్తారు, లేకపోతే లేదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ నీ హృదయము, నీ మైండ్ దేనికి రియాక్ట్ అవుతుందంటే కొత్త విషయానికే రియాక్ట్ అవుతుంది. పాతదానికి రియాక్ట్ అవ్వదు, కొత్తదానికి రియాక్ట్ అవుతుంది. నీ కొత్త విషయాలు తెలుసుకోవాలంటే నీ మైండ్ షార్ప్గా ఉంటుంది. పాత విషయాలంటే చిచ్చి అనుకుంటుంది. అయిపోయిన మ్యాచ్ ఎలాగైతే ఆడమో, అయిపోయిన మ్యాచ్ ఎలాగైతే చూడమో, కానీ జరిగేది ఇప్పుడు ఈ రోజు వరకు, ఇప్పుడు వరకు అయితే ఏం జరిగిందో మనకు తెలుసు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? రేపు ఏం జరిగిందో తెలియదు, వెయిట్ చేయాలి అంతే. ప్రమాదాలు కూడా చెప్పు రావు, సడన్గా వచ్చేస్తాయి, సడన్గా వస్తాయి. అలాగే ఇంట్లో కష్టాలు కూడా ఎలాగొస్తాయి? సడన్గానే వస్తాయి, అనుకోకుండా రావయ్యి. ఎట్లా అంటే అనుకోకుండా అంటే ఇప్పుడు చూడండి, సడన్గా వచ్చేస్తాయి. అరే ఈ కష్టం వచ్చిందని నువ్వు అనుకున్నది ఏం జరగదు అక్కడ. నువ్వు ఏదైతే అనుకోవో అదే వస్తుంది. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి తిరగండి అన్నాడా? లేదా? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. పరిస్థితులు ఎలాగుంటాయి? తారుమారులు అయిపోతూ ఉంటాయి. ఈ రోజు ఉన్న వాళ్ళు మళ్ళీ వారం రోజుల తర్వాత కనపడతలేదు. మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా జీవించి ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. ఎక్కడికి రెడీగా ఉండాలి? ప్రార్థనకి. రైట్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోయేలా ఉండాలి. ఆ రకంగా సిద్ధపడి మనం ఉంటే మనకి తిరిగే లేదు. అయితే ఈ విషయంలో నేనేం చెప్తున్నానంటే సామర్థ్యమును, ఒక సేవకుడిగా నీలో ఉన్న దాగి ఉన్న సామర్థ్యాన్ని చూడము. నీలో ఉన్న సామర్థ్యాన్ని చూడము. ఈ సామర్థ్యం చూడండి, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో దాచించిన బ్రహ్మాండమైన సామర్థ్యం గురించి చూద్దాం. ఈ సామర్థ్యం ఉపయోగించడం గల అవసరతను గుర్తించెదరు. విశిష్టత సామర్థ్యము దాగి ఉన్న వ్యక్తిగత అంశాలు గుర్తించెదరు. ఇక్కడ సామర్థ్యము అంటే ఎంతమందికి తెలుసండి? సామర్థ్యము, ఓకే. ఈ సామర్థ్యము అనేది ఎలా ఉన్నది అంటే దేవుని మందిరంలో నీకు
ఫస్ట్గా ప్రార్థన చేయడం రావాలి. ప్రార్థన చేయడం రావాలి. ప్రార్థన ఎన్ని రకాలుగా చేయొచ్చు? చాలా రకాలుగా చేయొచ్చు. పుట్టినరోజుకు ఒక ప్రార్థన ఉంటుంది, వెళ్ళినప్పుడు ప్రార్థన ఉంటుంది, వచ్చినప్పుడు ఒక ప్రార్థన ఉంటుంది. ఇంకా అనేక రకములైన ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలన్నీ కూడా నువ్వు తెలంగాణ వాళ్ళు మామూలుగా డ్రమ్ములు కొడతారు చూసారా, వాళ్ళ పెళ్లికి ఒకేలాగా కొడతారు. ఈయన బాగా తెలుసు, చావుకు కూడా ఒకలాగే కొడతారు. నిజమే, ఆయన చెప్పింది అయ్యగారికి చెప్పింది కరెక్టే. రెండు ఒకేలాగా కొడతారు, దీంట్లో మార్పు ఏమి ఉండదు. మన వాళ్ళు కొంచెం తెలివి కదా, ఆంధ్ర వాళ్ళకి ఎలా ఉంటారంటే కొంచెం రకరకాలుగా వాయిస్తూ ఉంటారు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే దీనివల్ల మనకి ఏం ఉపయోగం లేదు. కానీ మనలో కొంతమంది ఏం చేస్తారంటే పుట్టినరోజుకి అదే ప్రార్థన, ఆరాధనకి అదే ప్రార్థన, ఇంకా మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ చేయడం ఒకటే ప్రార్థన. ఈ ప్రార్థన నేర్చుకోవడం తెలీదు. చాలా మంది చూడండి, సమయం ఇస్తే ప్రార్థన చేసేటప్పుడు మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అన్ని గుర్తుకొచ్చారు. మొత్తం అబ్రహాము కానించి ఆదాము కానించి ప్రకటన గ్రంథం వరకు మొత్తం దేవుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు కూడా అన్నట్టుగా ప్రార్థన చేసేస్తారు. సేవకుడు నేర్చుకోవాల్సింది ఎంత ఉందండి. నువ్వు దేవుడి మందిరంలో ప్రార్థన చేయడం నేర్చుకో. ఒక అమ్మాయి పురుషోత్తమ అయినప్పుడు ప్రార్థన చేయడం వచ్చా? దానికి తగ్గట్టు ప్రార్థన రాదు. ఆ ప్రార్థన నేర్చుకో. ఇన్ని సెక్షన్లు ఉన్నాయి, ఇన్ని క్వాలిటీలు దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ప్రార్థన ఎప్పుడు ఒకేలాగా చేస్తున్నావా? ఇది మంచిదేనా? నువ్వు దీంట్లో ఎంత ప్రాక్టీస్ అవ్వాలి? ప్రార్థనలోను దేవుడు నీలో దాచి ఉంచిన ఈ ప్రార్థననే బయటికి తీసుకురా. ఈ ప్రార్థన పక్కన పెడదాం, ఇది ఒకటి రాసుకోండి. తర్వాత పాటలు పాడే విషయంలో కొంతమంది ఈ నాగలకు పాటలు రావు, పాటలు పాడరు, ఇక అలాగే కూర్చొని ఉంటారు. కొంతమంది పాటలు పాడతారు. పాటలు పాడకూడదా? దేవుణ్ణి పాటలు పాడితే ఆరాధించలేమా? ఆరాధించాలి. పాటలు పాడడం కూడా ఒక ధన్యత. దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా చాలా గొప్పగా ఉండాలి. కొంతమంది ఆరాధన చేయడం రాదు, ఆరాధన నేర్చుకోవాలి. ఆరాధనలో కూడా దేవునితో కలిసి నువ్వు ఉండాలి. అటువంటి ఆరాధనలో నువ్వు పాల్గొవాలి. మరి ఎటువంటి ఆరాధన చేస్తున్నావు? వాక్యం చెప్తారు, ఒకటే రకంగా వాక్యం, దాంట్లో చేంజింగ్ ఉండదు. ఇంకా నువ్వు వెళ్ళాక విశ్వాసాలు అనుకుంటారు, ఇంటికి వెళ్ళాక ఏంటంటే బాబు మా అయ్యగారు మాకు ఎప్పుడు పాట మీద చెప్తున్నాడు, అసలనే ఏం కొత్తగా ఉండలేదు. బైబిల్ పెద్ద బైబిల్. ఆ బైబిల్లో ఎన్ని రకాలుగా ఎన్ని క్వాలిటీలుగా చెప్పాలో దేవుడికి నేర్పిస్తాడు. దేవుని దగ్గర ఉంటే కదా నువ్వు దేవుని దగ్గర దేవునితో సమానంగా నువ్వు ఆ దేవుని దగ్గర ప్రార్థనలో ఎక్కువగా ఉంటే కదా నేర్పుతాకి. ఒక మాట చెప్తాను, పప్పుచారు తెలుసు కదండి, పప్పుచారు తెలుసు కదా. సాంబారు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు? చాలా రకాలుగా చేసుకోవచ్చు. సాంబారి ఒకళ్ళు కాస్తే ఒకళ్ళలాగా ఉంటుంది, ఒకళ్ళు కాస్తే ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్. అర్థమవుతుందండి? నేను ఎందుకు ఈ కూరల గురించి చెప్తున్నానంటే నువ్వు కూడా దేవునిలో ఇన్ని రకాలుగా ఉండాలి, ఇన్ని రకాలుగా దేవుణ్ణి ఆరాధించాలి, ఇన్ని రకాలుగా దేవుణ్ణి స్తుతించాలి. నీ పూర్తి టైం అంతా కూడా దేవుని దగ్గరే ఉండాలి. నీ పూర్తి టైం దేవుని దగ్గరే ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని సేవకుడు, దేవుని పనివాడు. నువ్వు నీ యజమాని ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అయినప్పుడు నువ్వు దేవుని పనిలో ప్రతి పని నీకు రావాలి. వాక్యం చదువుట్లో గణగణ చదవడం, వాక్యం ధ్యానించడం, బైబిల్ గురించి చర్చించడం, ఇన్ని ఉంటాయి. నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే చూడండి, చాలా మందికి డ్రమ్ములు కొడతారు రాదు సేవకులకి. వచ్చండి, ఎంతమందికి వచ్చో మరి? అది దేవుడి పనిలో ఒక పనిముట్టు కదా. ఒక సేవకుడిగా ఓన్లీ వాక్యం చెప్తున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఈ డ్రమ్ ఎవరు కొడతారు? నేర్చుకోవద్దా? ఒక సేవకుడిగా నీకు రావాలి ఖచ్చితంగా. దాని మీద ప్రాక్టీస్ చేయి. సమయం అంతా వదిలేసి సేవకుల మీటింగ్లు అంటే టైం 10 కంటే ఈ లోపు మనం బళ్ళన్నీ కూడా మెయిన్ రోడ్లో ఉంటాయి, అక్కడక్కడ కలుస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో రోడ్ల మీద. అట్లా కలవద్దు. నీకు చాలా పని ఉంది, దేవుడు చాలా పని ఇచ్చాడు. ఆ పనిలో నువ్వు నిమగ్నమైపోయి ఉండాలి. ఆ పనులు చేయడం మానేస్తున్నాం. చాలా ట్రైనింగ్లు ఇస్తాం పిల్లలకి,
కానీ మనం మాత్రం ట్రైనింగ్ తీసుకోం. నీకు అవసరం లేదా డ్రమ్ కొట్టడం? ఏమండి అవసరమే కదా. కీబోర్డ్ వాయించడం అవసరం లేదా? అవసరమే. దేవుణ్ణి ఇంకా అద్భుతంగా ఆరాధించాలంటే నీలో ఉన్న క్వాలిటీ అని బయటకి నీకు పెట్టాడు, అన్నీ పెట్టాడు, కానీ ఏది వాడతలేదు. ఎంతమందికి ఉన్నాయండి టీవీలు? దీంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో అందరికి ఉంటాయి టీవీలు. ఎవరు చేయొద్దులే, అందరికి ఉన్న టీవీలు. టీవీకి సెల్ ఫోన్ ఉందా? రైట్, ఓకేనండి. అయితే ఇప్పుడు టీవీ ఉంది కదా, ఈ టీవీకి స్టార్ కనెక్షన్ ఉంటుంది, అవునా? ఈ స్టార్ కనెక్షన్కి ఎన్ని వైర్లు ఉంటాయి? ఒకటే వైర్ ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, ఓకేనా? ఇంత లావు వైర్లో మళ్ళీ దాంట్లో ఇంకెన్ని వైర్లు ఉంటాయి? ఇంకో వైర్ ఉంటాయి, మా ఓడికి తెలుసు ఆనంద్గా. ఆ వైరు లావు, ఈ కాపర్ వైర్ ఉంటుంది. ఈ కాపర్ వైరు మళ్ళీ బయట ఆ తీగల కింద అల్లేసుకుని ఎన్ని వైర్లు ఉంటాయి అండి? ఓకే. హైదరాబాద్లో టీవీ టెలిగ్రామ్ చేస్తే మీ ఇంట్లో పలికితే ఉంటుంది లైవ్. హౌ ఎలాగొచ్చిందంటారు? ఏంటి అద్భుతం? అది ఇంతకుముందు అద్భుతమే, నీకు అలవాటు అయిపోయింది కదా, పెద్ద ఏం లేదనుకుంటున్నావు దాంట్లో. నీకు అలవాటు అయిపోయింది కాబట్టి అద్భుతం లేదనుకుంటున్నావు. అసలు ఆ వైర్లో నుంచి, ఆ డిష్లో నుంచి, ఈ వైర్లో నుంచి ఇంతమంది మనుషులు ఎలాగొస్తున్నారు అసలే? నేను ఎందుకు వివరిస్తున్నానంటే నాకేం పనిలేక కదండి అన్నీ చెప్పడం. మీకున్న క్వాలిటీలో దేవుడు ఇంత సమయం ఇచ్చి, ఇంత మంచి బ్రెయిన్ ఇచ్చి, ఇన్ని క్వాలిటీస్ ఇచ్చినప్పుడు ఏది ఒక్కటి బయట పెట్టట్లేదు. అవన్నీ అలాగే దాచేస్తున్నాం మొత్తం, అంతే. నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా ఎక్కడుంటాయి? ఎక్కడ ఆ దెబ్బల్లో పడేది ఇంకేమి ఉండవు. అసలు వాడతలేదు, అసలు దేవుని కొరకు అసలు వాడట్లేదు. ఆ వైర్కి అంత కెపాసిటీ ఉంది, ఆ టీవీకి అంత కెపాసిటీ ఉంది. ఎన్నెన్నో ఛానళ్ళు దాంట్లో చూసేస్తా ఉన్నాం, మనం చూస్తున్నాం. కానీ దేవుని కొరకు ఇన్ని రకాలుగా నువ్వు వాడబడుతున్నావా? ఇక మన అందరికీ ఒక ఆయన తెలుసు, సతీష్ కుమార్ గారు. ఆయనకు పడితే అదే ఎడుతూ ఉంటాం. ఆయన ఏం తక్కువడేం కాదు, చాలా మాస్టర్. ఏదైతే ప్రపంచంలో అప్డేట్ వర్క్ వచ్చిందో ప్రతి అప్డేట్ కూడా ఆయన చర్చిలో ఉంటుంది. నేను నమ్ముతారా? నాకు తెలుసు పర్సనల్గా కూడా. ఆయన చర్చిలో ఏదైనా అప్డేట్ అంటే ఏదైనా కొత్త సాఫ్ట్వేర్, ఏదైనా కొత్త విధానం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళే స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఆయనకి సొంతంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడండి, మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా పేరు కాదండి, ఆయన సినిమాలు కూడా మ్యూజిక్ డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన సాంగులు కూడా ఆయనే కరెక్ట్ చేస్తాడు. ఆ చర్చి నుంచే వెళ్ళాడు ఆయన. రైట్ అండి, ఆయన అనిరుద్ధ ఏదో ఉంది కదా, ఆయనే. అయితే చూడండి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ సతీష్ కుమార్ గారు ఏం చేస్తున్నారు తెలుసా? తెలుగులో వాక్యం చెప్తున్నాడు ఆయన. తెలుగులో వాక్యం చెప్తే ఇప్పుడు దుబాయ్లో ఉన్న వాళ్ళకి, ఫ్రెంచ్ భాష వచ్చిన వాడికి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో కూడా వాక్యాన్ని ఈయనే మాట్లాడేటట్టు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మీకు అందరికీ తెలుసు. ఓకే, ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి అన్ని భాషల్లో కూడా ఆయన వాయిస్తోనే ఫ్రెంచ్ భాషలో మాట్లాడేటట్టు ఇప్పుడు చేసి నెక్స్ట్ మొన్న వారమే వదిలాడు వాక్యం. ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడున్నారో సతీష్ కుమార్ గారు ఎక్కడున్నాడు, నేపాల్ వాళ్ళు ఎక్కడున్నారు, ఈయన ఎక్కడున్నాడు? ఈయన ఊరంతా పూజ చేస్తే మన ఊరు పక్కన అనుకుంటా. ఏ ఊరు అండి అయింది? కాపారం. ఆయన ఊరికి ఈయన వచ్చాడంటే అంటే చూడండి, మనలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన కాదు, నేను చెప్తుంటా. మనలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు. దేవుడు మనకి అంత అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు, అంత స్టామినా ఇచ్చాడు. వాడట్లేదు, మనం వాడట్లేదు. వాడాలండి, వాడాలి. వ్యర్థంగా నేను పుట్టించాడు అనుకుంటే కాదు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చెప్పవలసి ఉంది. నెక్స్ట్ సెషన్లో చెప్తాను మీకు. టైం ఎంత అయిందండి? వంటన్నా? రైట్, ఓకేనండి. అయితే ఇక్కడ ఏంటంటే నీలో ఉన్న సామర్థ్యాన్ని బయట పెట్టు.
బయట పెడితే ఆ బయట పెట్టినప్పుడు దేవుడి కొరకు ఏదైతే క్వాలిటీలు వాడాలో అది వాడు. దేవుణ్ణి మహిమపరచడంలో నీ నోటుతో మహిమపరిచినప్పుడు వాయిద్యాలు వాయించుకుంటూ మహిమపరిచావంటే అది ఇంకా కొంచెం నిన్ను పుషింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకెక్కువగా ఆరాధనలో నడపవచ్చు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో కూడా బలమైన ప్రార్థన ఎలా చేయాలి? నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన ఒకటే సెక్షన్లో చేస్తే కాదు. దేవుణ్ణి ఇంకా కనపరచాలంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఇవన్నీ కూడా సామర్థ్యానికి చెందినది. ఒకవేళ నువ్వు ఒక తెలివైన వ్యక్తి అనుకోండి, బాగా తెలివైన వాడు అనుకోండి, నీకు దేవుడి గురించి బాగా తెలుసు, నువ్వు దేవుడి గురించి బాగా పుస్తకాలు చదివిన తర్వాత ఎన్ని తెలివితేటలన్నీ కూడా నీలో ఉన్నాయి. అవునా? నీలో ఉన్నాయి. బాగా తెలివైనవాడు, అంతా బాగానే ఉంది. కానీ ఈ తెలివితేటలన్నీ కూడా నీలో ఉంటే మంచిదా, ఇతరులకి పంచితే మంచిదా? ఏమండి? ఇతరులకి పంచితే మంచిది. నువ్వే నేర్చుకుని, నువ్వే తిని, నువ్వే ఉంటే రేపొద్దున లోకానికి ఏం ఉపయోగం? అందుకనే దేవుడు చెప్తాడు, మనందరికీ తెలిసే వాక్యం, మీరు వెళ్ళి విశ్వాసం తయారు చేయండి అన్నాడా? ఏమండి? శిష్యులు తయారు చేయమన్నాడు. ఒక శిష్యుడిని తయారు చేయగలిగే దమ్ముందా? ఒక శిష్యుడు తయారు చేయాలంటే దమ్ము ఎట్లా ఉండాలి? ఒక శిష్యుడిని తయారు చేయాలంటే నీలో ఉన్న క్వాలిటీస్ అన్నీ శిష్యుల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. నీలో ఏదైతే క్వాలిటీ ఉందో ఆ శిష్యుడిలో ఉండాలి. నువ్వు గురువుగా ఉన్నావు, నీకు 50, 60, 70 సంవత్సరాలు ఉన్నాయి, మరి నీకు ఒక శిష్యుడన్నా ఉన్నాడు. ఇప్పుడు రేపొద్దున్న పోతే నీ మాటలు, నీ జ్ఞానము, నీ చదువు, నీ లక్షణాలన్నీ కూడా కొన్ని నీకు తయారు చేసిన శిష్యుడిలో కనిపిస్తాయి. అదే మొత్తం తెలివితేటలన్నీ పెట్టుకుని రేపు చనిపోయావనుకో, నీ తెలివితేటలు ఎక్కడుంటాయి? నీ తెలివితేటలు ఎక్కడుంటాయి? సమాధుల దొడ్లో కేకలేస్తూ ఉంటావు, రే నన్ను అనవసరంగా పూడ్చిపెట్టేశారు బాబు, నన్ను బయటికి స్ట్రెచ్ చేయలేదు, నన్ను బయటికి వాడలేదు, ఇవన్నీ తెలివితేటలన్నీ ఈ మట్టిలోనే కలిసిపోతున్నాయి. అప్పుడు నీ తెలివితేటలు ఏడుస్తాయి అన్నమాట. ఏం ప్రయోజనం ఉందా? నువ్వు బాగుపడ్డావు, నువ్వు ఇతరులు బాగుపరచాలా లేదా? లేకపోతే నువ్వు సంపాదించుకున్నావు, ఇతరుని కూడా సంపాదించి పెట్టాలంటే నువ్వు ఎలా లాక్కురావాలి? అసలు ఆలోచించండి. మనలో ఉన్న లక్షణాలు చాలా గొప్పవి. దేవుడు అన్నీ పెట్టాడు, కానీ మనం 100లో 99% పక్కన పెట్టి ఆ ఒకటిలో కూడా మళ్ళీ 10% వాడుతున్నాం. ఆ ఒకటే కూడా పూర్తిగా వాడతలేదు. సైన్స్ ప్రకారంగా చూస్తే బ్రెయిన్లో అందరికి ఒకే రకమైన బ్రెయిన్, అందరికి ఒకటే తెలివితేటలు ఉన్నాయి. కానీ దాన్ని వాడకపోతే, దాన్ని డెవలప్ చేయకపోతే వ్యర్థం. మనం కూడా ఒక ఎలక్ట్రికల్ వస్తువులు అంటే వాళ్ళు, నువ్వు 2-3 లక్షలు పెట్టి శుభ్రంగా ఒక మైక్ సెట్ ఏదైనా కొనుక్కొచ్చావు అనుకోండి, ఈ మైక్ సెట్ మొత్తం అన్ని పెట్టేసి అన్ని చేసి ఫస్ట్లో దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పి అక్కడ పెట్టేసి 2-3 సంవత్సరాలు వాడకుండా ఉన్నాం అనుకో, ఏమవుతుంది? ఇది తెలుసు మనకు బాగా, ఇది బాగా తెలుసు, పాడైపోద్దని తెలుసు. మరి మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన తెలివితేటలు వాడకపోతే అవి ఏమవుతాయి? మొద్దుబారిపోయి ఏమి లేవు. నీ మైండ్లో ఒకటే ఉంటుంది, ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే ఇంటికాడ ఉండాలి, పని ఉంటే పనికి వెళ్ళాలి, లేకపోతే ఇంటి దగ్గర ఉండాలి, ఏదైనా టైం ఉంటే టీవీ చూడాలి, లేదంటే ఎవరితోనే మాట్లాడాలి. ఇవే వరకు వస్తాయి, అంతే. ఇదే ఈ చిన్న మాటలే వస్తాయి, కానీ వాడం. ప్రపంచంలో బాగా తెలివైన వాళ్ళు చూడండి ఎలా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఖాళీ టైం తీసుకుంటారా? ఏదో ఒక పనిలో ఉంటారు. మనం దేవుడు పెట్టలేం కాబట్టి ఎప్పుడు కూడా మనం ఖాళీ ఉండకూడదు. ఖాళీగా ఉన్నామంటే ఏదో పని పెట్టుకో. నీకు పని ఉంటే ఆటోమేటిక్గా సాగిపోతుంది. ఏ పని లేకుండా పడుకొని ఉన్నావు అనుకో, సాతానుగా నీ మీద
కూర్చుంటాడు. అందుకనే దాగి ఉన్న సామర్థ్యాన్ని మనం బయట పెట్టాలి. మనలో చాలా టాలెంటెడ్ ఉంది. కొంతమంది చూడండి, మరి ఇక్కడ ఎంతమందికి డ్రైవింగ్ వచ్చు? కార్ డ్రైవింగ్ ఒక 10 మందికి వచ్చి అంటారు కార్ డ్రైవింగ్. కార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు మీకు వచ్చండి, పోన్లే. కార్ డ్రైవింగ్ వచ్చిన చేతులు ఎత్తండి ఒకసారి. పర్లేదు, దీంట్లో తప్పేం లేదు. ఒక 4-5 మంది ఉన్నారు. ఈ కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఎన్ని అవయవాలు పనిచేస్తాయండి? అన్నీ పనిచేస్తాయా? 2 కాళ్ళు పనిచేయాలి, 2 చేతులు పనిచేయాలి, 2 చెవులు వినాలి, 2 కళ్ళు పనిచేయాలి. చూడండి, బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉండాలి. మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు? కారు నడుపుతూ మళ్ళీ ఫోన్ మాట్లాడతారు. అవునా కాదా? ఎంతమంది మాట్లాడతారు ఇలాగా? కారు నడుపుతూ ఫోన్ మాట్లాడుతూ. ఇది లోకంలో ఉండేదండి. అంటే వాళ్ళు చేసే డ్రైవర్ ఏం చేస్తున్నాడు? ఆ కారు నడుపుతూ మానేసి కారు నడుపుతున్నాడు. అయినా కానీ అది ఈజీ అయిపోయింది మనోడికి. ఈజీ అయిపోయి ఫోన్లో మాట్లాడుతా అక్కడ సంభాషణ ఏం జరుగుతుందో, హైదరాబాద్లో ఏం జరుగుతుందో మొత్తం అంతా మాట్లాడుకుంటూ వెళ్తారు. కారు డ్రైవింగ్ చేస్తారు. ఇవన్నీ ఎవరి పని వాళ్ళు. కాళ్ళు చేసేస్తాయి, చేతులు చేసేస్తాయి, నోరు చేసేస్తుంది. ఎప్పుడైనా గమనించావా? నీ టాలెంట్ని గమనించావా? అదే కొత్తవాడికి డ్రైవింగ్ ఇచ్చి చూడు, ఆడికి ఫోన్ ఇచ్చి చూడు. అది మామూలుగా కారు నడపడమే గ్రేట్, మళ్ళీ ఫోనా ఎక్కడికో వెళ్ళిపోద్ది, మళ్ళీ ఏ కాల్లోకి వెళ్ళిపోద్ది కారు. అంటే ఎంత ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఎంత ప్రాక్టీస్ చేస్తుంటాడు డ్రైవింగ్లో. చూడండి, వాడు కార్ డ్రైవింగ్ చేశాడు. ఎన్ని కార్లు వస్తాయి, ఇటు వచ్చినప్పుడు, అటు వచ్చినప్పుడు, ఇటు వచ్చినప్పుడు అన్ని తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలన్నీ మీకు? ఒకసారి ఆలోచించండి. మనలో ఉన్న టాలెంట్ని బయటకు పెట్టట్లేదండి. ఒక సేవకుడిగా దేవుడు చాలా 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 ఇచ్చాడు నీకు. ఏది వాడట్లేదు. అన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టావంతే. వాడకపోతే ఏం సుఖం? నువ్వు టీవీ తెచ్చా 2 లక్షల రూపాయలు పెట్టి, చూడకపోతే ఏం సుఖం? కారు తీసుకొచ్చావు ఒక 20-30 లక్షలు పెట్టి, దాన్ని వాడకపోతే ప్రయోజనం లేదు, తుప్పట్టేది. నేను అన్ని వస్తువుల మీద చూపెడతాను, అన్నీ చూపిస్తాను. ఇవన్నీ కలిపి మనమే అప్లై చేసుకోవాలి. మనమే అప్లై చేసుకుని కొంచెం రీమోల్డ్గా అయ్యి కొంచెం యాక్టివ్గా ఉండాలి దేవుని పనిలో. ఇవన్నీ కూడా దేవుని పనిలో నువ్వు యాక్టివ్గా పనిచేస్తావని చెప్తున్నాను నేను. ఈ మాటలను గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఒక మాట చదివించి నేను ముగిస్తా. సామర్థ్యము అనగా ఏమి అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను మన బుర్ర ఎంతవరకు పనిచేస్తుంది ఏంటంది. 10% వాడుతాం. 1000%లో 10% వాడుతున్నాం మనం. కొంతమందికి డ్రైవింగ్ వచ్చు, కొంతమందికి లెక్చరర్గా మాట్లాడతారు, మాస్టర్ కింద. వాళ్ళే మళ్ళీ ఇంకొక వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒక మనిషి ఎన్ని వ్యాపారాలు చేయొచ్చు? కొంతమంది అయితే రియల్ ఎస్టేట్ చేస్తారు, కొంతమంది అయితే ఫ్యాక్టరీలో చేస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బర్రెలు కాసుకోవడం, అవి కాసుకోవడం, ఇవి చూసుకుంటారు. మళ్ళీ పొలం పని పెట్టుకుంటారు, మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారు. ఎన్ని పనులు ఎక్కడ చేస్తున్నావు? లోకంలో చేస్తున్నావు. నువ్వు లోకంలో చేస్తున్నావు మనం. కానీ దేవుల్లో వచ్చినప్పటికీ ఒకటే పట్టుకుంటున్నాం మనం, ఒకటే. ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. దేవుని పనులు అన్నీ వాడాలి. నీ కాళ్ళు చేతులు వాడాలి. దేవుని కొరకు నీ కాళ్ళు పనిచేయాలి, దేవుని కొరకు నీ చేతులు పనిచేయాలి, దేవుని కొరకు నీ చెవులు పనిచేయాలి, దేవుని కొరకు అన్నీ అవయవాలు వాడబడాలి. నేను ఒకటే వాడతానని చెప్పి కాళ్ళలో పెట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. దేవుడికి నువ్వు మొత్తం కావాలి, మొత్తం టాప్ టు బాటం, అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా నీ అవయవాలతో సహా మొత్తం దేవునికి కావాలి. ఎన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళాలి తప్ప ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఊరుకుంటాడా? నువ్వు ఏదైనా ఒక బొమ్మను చేసావు, నీ డబ్బు ఖర్చు పెట్టి బొమ్మను చేసావు. ఆ బొమ్మను చేసినప్పుడు, ఆ వస్తువుని చేసినప్పుడు ఆ వస్తువు మీద అధికారం ఎవరికి ఉంటుంది? నీకే ఉంటుంది, చేసినవాడికే ఉంటుంది. బయట వాడు వచ్చి అది మెయింటైన్ చేస్తానంటే ఊరుకుంటావా? ఊరుకోవు కదా. అందుకునే మన మీద అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. మనం దేవుడికి లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమీ లేదు, కడక ఆయన దగ్గరికి రావాలి. పోతే నరకానికి పోవాలి, లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండు తప్ప ఏమీ లేవు.
నరకం మంచిది కాదని తెలుసు మనకి. దేవుని నిత్యరాజ్యంలో మనం ఉండాలంటే దేవుని కొరకు మన అవయవంతో అన్ని కూడా దేవుని కొరకు వాడబడాలి. ఒక భక్తుడు మంచి పాట కూడా రాశాడండి. ఆ పాట ఎవరికైనా వచ్చో రాదో, దేవుని కొరకు మన చేతులు పనిచేయాలి, దేవుని కొరకు మన కాళ్ళు పనిచేయాలి. దేవుని కొరకు ఏమిచ్చాం? దేవుని కొరకు నీ డబ్బు ఏమైనా పెట్టావా? నీ డబ్బు పెట్టావా? లేకపోతే దేవుని దగ్గరే మొత్తం తీసుకున్నావా? దేవుని కొరకు నీ బలాన్ని వాడామా? నీ బలాన్ని దేవుని కొరకు వాడామా? దేవుని కొరకు బలం వాడకం ఏంటంటారు. దేవుని కొరకు నీ బలాన్ని, నీ శ్రమని, నీ కష్టాన్ని నేను వాడామా? నీ ఆస్తి కాదు కదా, నీ డబ్బులో నువ్వు సంపాదించుకున్న డబ్బులో కనీసం ఒక 5,000 10,000 అట్లా దేవుని కొరకు ఏదైనా ఒక మీటింగ్ నడిపించి ఏదన్నా చేసామా అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే నీలో ఉన్న టాలెంట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఈ టాలెంట్ని బయటికి తీసుకురావాలి. నీలో ఉన్న దాగి ఉన్న సామర్థ్యాన్ని తీసుకురావాలి. చూడండి, మన అందరికీ తెలిసి బల్బు వెలుగుతుంది. ఈ బల్బులన్నీ కంట్రోల్ చేస్తున్నాం. దాంట్లో వైర్ ఉండే సన్నగా ఉంటుంది. అన్ని వైర్లు ఎలా ఉన్నాయంటారు? అసలే చిన్న 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 చిన్నగా ఉంటాయి. ఇది పక్కన పెడితే కంప్యూటర్లో ఎన్ని వైర్లు ఉంటాయి, ఎన్ని ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. మనం ఒక్కొక్క దాని మీద సెర్చింగ్ చేస్తే అంటే దేవుని కొరకు మనం ఇంకా ఎంత వాడబడాలి. దేవుని కొరకు ఇచ్చింది దేవుని కొరకు వాడబడితే ఇంకా ఆశీర్వదింపబడతాం మనం. దేవుని నామకి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ దాగి ఉన్న సామర్థ్యం గురించి నేను మాట్లాడా. అయితే చూడండి, ఈ దాగి ఉన్న సామర్థ్యాన్ని రూపొందించాలి అంటే ఇంకొక పని చేయాలి. రూపొందించాలి. దేవుడు నీకు ఏదైతే క్వాలిటీస్ ఇచ్చాడో, దేవుని కొరకు ఏదైతే వాడబడాలో అవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రాక్టీస్లో పెట్టండి. పెడతారా? దేవుని కొరకు ఏం వాడచ్చు ఫస్ట్ నుంచి చెప్పండి నాకు. అమ్మా, ప్రార్థన. ప్రార్థన జీవితం వాడాలి. పాటలు నేర్చుకోవాలి వద్దా? పాటలు నేర్చుకోవాలి, వాయిద్యాలు నేర్చుకోవాలి, ఇంకా ప్రసంగం చేయడం నేర్చుకోవాలి. ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలగాలి. నేర్చుకుంటేనే మనకి ఎలా తయారవ్వాలంటే మల్టీపర్పస్ హాస్పిటల్ తెలుసండి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అన్నీ హాస్పిటల్లో ఉంటాయి. మనం మల్టీ స్పెషాలిటీగా బతకాలి. అన్ని రకాలుగా ఉండాలి. దేవుళ్ళు అన్ని రకాలుగా వాడబడాలి. నాకు రాదండి, పాటలు రావు, నాకు ప్రార్థన చేయడం రాదు, నేను ఓన్లీ వాక్యమే చెప్తాను అని అనుకుంటే దేవునిలో అది కూడా చాలా అవసరం. అందుకని ఇప్పుడు ఈ ఉదయకాల సమయం ముందు ఈ మాటల్లో కొన్ని సెక్షన్లు మీరు నేర్చుకున్నారు. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకోండి, నెమరు వేసుకోండి, వీలైతే రాసుకోండి. నెక్స్ట్ సెక్షన్లో కూడా నేను వేరే కొన్ని మాటలు ఉన్నాయి, అవి కూడా బోధించి నేను త్వరగానే ముగిచ్చేస్తాను. అందరూ సేవకులే కాబట్టి త్వరగానే ముగిచ్చేస్తాను. ఇంకోటి వచ్చేసి మీరు ఇది గ్లోబల్ మినిస్ట్రీ తరఫున జరుగుతుంది. మరి ఈ మినిస్ట్రీలో నేను మెంటర్గా పనిచేస్తున్నాను, ప్రొఫెసర్గా. దీంట్లో వచ్చేసి 1 year క్లాసులు నడిచిన అనుకోండి, నెలకొకసారి. సంవత్సరం అంతా అయినప్పటికీ మళ్ళీ సర్టిఫికెట్స్ కూడా ఇస్తాం. సర్టిఫికెట్స్ ఇచ్చి మిమ్మల్ని బ్లెస్ చేసి తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా చేస్తాం. అంటే సంఘంలో ఒక ప్రొఫెషనల్గా, ఒక సేవకుడిగా వాడబడేటట్టు మీకు మా సంస్థ తరఫు నుంచి ఒక సర్టిఫికెట్ ఇస్తాం. ఆ సర్టిఫికెట్ మీరు చర్చిలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది ఒక అథారిటీ. ఎప్పుడైనా మనకి సర్టిఫికెట్ ఉందంటే ఖచ్చితంగా మనం ఒక సేవకుడిగా గుర్తించబడతాం. ఓకే, మిగిలిన సమయంలో మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో కూడా దాంట్లో ఉన్న ఇంకా లోతైన అర్థాలు ఏమున్నాయో ఏంటి అనేది మీకు తెలియపరుస్తా. మనం ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఇప్పుడు కొన్ని విషయాలు డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్లు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా రాసుకోండి. ఎప్పుడైనా సేవకుడికి ఏ డౌట్ రాకూడదు. డౌట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా పెద్ద సేవకులు వచ్చినప్పుడు ఆ డౌట్లని మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి, వాటికి ఉన్న సమాధానాన్ని
చెప్పగలుగుతూ ఉంటాం. ఇప్పుడు మామూలుగా సింపుల్గా ప్రశ్న అడుగుతా, వాక్యం చెప్పే ముగించేసా. ఇప్పుడు కొంతమందికి, చాలా మందికి గిద్యోనికి కుమారులు ఎంతమంది అంటే తెలియదు. గిద్యోనికి కుమారులు ఎంతమంది అంటే తెలియదు. ఎంతమంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఎంతమంది అండి గిద్యోనికి? 71 కరెక్ట్ అండి. 71 మంది. కానీ ఆ గిద్యోను చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూడండి దేవుని దగ్గర. ఈ విషయాలన్నీ ఉంటాయి కొన్ని. తర్వాత దావీదు మహారాజు అందరికీ అన్నదమ్ములు ఉన్నట్టే తెలుసు కొంతమందికి, కానీ అక్క చెల్లెళ్ళు ఉన్నట్టు కొంతమందికే తెలుసు. వాక్యం కానీ లోతుగా తెలుసుకుంటే మనకి చాలా బాగుంటుంది. దావీదు మహారాజుకి 2 అక్కలు ఉన్నారు. ఏం పేర్లు చెప్పగలరా? సిరియా, అబిగయలు. అబిగయలు అనే పేర్లు 2 ఉన్నాయి. అబిగయలు అనే ఆవిడ భార్య కూడా ఉంది. అంటే ఇటువంటి విషయాలు ఇంకా లోతుగా వెళ్ళాలి అని అంటే ఇవన్నీ కూడా మనం జస్ట్ మాట్లాడుకోవచ్చు. తెలియనివి కూడా బైబిల్ గ్రంథంలో మన సేవకులం కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏదైతే లోతైన విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నిటిని కూడా ఒక అర్ధగంట సేపు మనం చర్చించుకోవచ్చు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మనం భోజనం చేసి త్వరగా వచ్చేద్దాం. ఓకేనండి? రైట్ అండి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడానికి కొందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. బిడ్డలను ఆయన ప్రభా దీవించండి, ఆస్వాదించండి. అలాగే వచ్చిన బిడ్డలు ఆయన ప్రభా నీ వాక్యాన్ని విన్నారు తండ్రి. విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. అలాగే భోజనం చేసి మళ్ళీ తిరిగి వచ్చిన ఆయన ప్రభా 2వ సెక్షన్లో పాల్గొనే కృప దయచేయమని యేసు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పడానికి దేవుని నామమున మహిమ పరచబడును. చక్కటి లెసన్స్ చెప్పడానికి